హై బ్రో, వెల్కమ్ టు మన ఛానల్. నేను వచ్చి చేలాకి అయితే వచ్చాను. చాలా రోజులైతే మన నిమ్మ చెట్లు వీడియో అయితే చేస్తున్నాను. చేలో ఎరువు కనిపిస్తుంది కదా, ఎరువు అయితే చెట్లకైతే పెట్టుకోవాలి. టైం వచ్చి 8 అవుతుందండి. ఎండబడి చేలోకి అయితే వచ్చాను. ఎందుకు వచ్చానంటే చేలోకి వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా, నాన్ స్టాప్గా బర్రెల కాడికి అయితే పోతున్నాను. ఇప్పుడు మన ఎరువు ఉంది కదా, ఈ ఎరువు వచ్చి మనం ఏం చేయాలంటే ఎండ స్టార్ట్ అవుతున్నాయి కదా, చెట్టుకి కొంచెం అంటే ఎనర్జీ కోసానికి ఎరువు చెట్టు మొదట్లలో వేసుకున్నాం. ఈరోజు వీడియోలో వచ్చి ఇదే అండి చెప్పబోయేది. నెక్స్ట్ వీడియో కూడా నిమ్మ చెట్లకు వచ్చేస్తాను తెలియదు, కానీ నేను మాత్రం ఎండకైతే తోలా తిరిగిపోతుంది ఎండకి అనేది. చూసారా, మా నోడికి ఎటువంటి మాటగిన రాదు. ఏంటంటే ఈ కష్టపడి చేసుకుంటున్నాం కాబట్టి నిమ్మ చెట్లు నాకన్నా హైట్ ఉన్నాయి. సరే, ఎన్ని చెట్లు ఇంతకుముందు వీడియోల కంటే ఈ వీడియోకి డిఫరెంట్ ఎట్ట ఉందో కింద కామెంట్ చేయండి. ఇది మానవమైన ఇంతకుముందు చాలా వీడియోలు అయితే కనిపించలేదు. ఎందువల్ల అంటే నా ఫోన్ అయితే పగిలిపోయింది. ముందు కెమెరా ఫోన్ అయితే కొంచెం మారింది. ఫోన్ మారిన వల్ల అయితే నేను ఎక్కువ కెమెరా ముందు కనిపిస్తున్నా. ఏంటంటే చెట్లు చూపిస్తాను ఒకసారి. కనిపిస్తుంది కదా చెట్లన్నీ, మనం అక్కడ ఉన్న చెట్లు కూడా మనకి చాలా బాగా కనిపిస్తున్నాయి. సూర్యుడు చూస్తాడా, ఎండ చూడండి ఎట్ట వస్తుందో ఉదయాన్నే. చెట్లన్నీ ఆల్మోస్ట్ పెద్ద అయిపోయినాయి, సంవత్సరం అయ్యింది. ఇదే ఎండల్లో కాయ అయితే కాస్తాయి డౌట్ ఉన్నది. ఈ చెట్లకి మనం ఎరువు పెట్టుకోవాలి. నిమ్మ చెట్లలో మొదట్లలో ఇదమ్మా మా చేను అయితే. ఎండలో చెట్లు అయితే నీళ్ళు డైలీ వేయాలండి. ఎందువల్ల అంటే డైలీ వేయాల, మనకి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వేయాలి. చెట్టు మొదట్లలో కొంచెం ఎండ అనేది తగులుతూ ఉంటే నీళ్ళు వేసినప్పుడు మనకి చెట్టు మార్పు చూపిస్తుంది. దీనికి కొన్ని ఎరువు అయితే పెట్టున్నాం. ఇంకా పనులు అయితే ఉన్నాయి నిమ్మ చెట్లలో పని చేసినవి. మనం ఏంటంటే మన బోర్ ఉంది కదా, బోర్ కాడికి అయితే పోతున్నాం. ఉదయాన్నే చూడండి ఎండ ఎట్టగా వస్తుందో. టైం కూడా 8 అవుతుంది. మళ్ళీ మనం బర్రెలు దుట్టి కాడికి పోవాలి. ఏంటంటే చేలోకి వచ్చి కొంచెం వారాలు అయితే అయిపోయింది, కానీ చేలోకి అయితే వచ్చింది. ఇది మన కాలువ, అడ్డ కాలువ. అంటే మన నిమ్మ చెట్లలో సాలు మళ్ళిస్తాం కదా, నీళ్ళు ఏ సాలుకి పోవాలని ఆ కాలువ ఇది. చెట్లు అయితే నాకన్నా హైట్ ఉన్నాయి, చాలా హైట్ ఉన్నాయి. ఈ చెట్లు అయితే ఎండకే చాలా బాగా వచ్చినాయి. వానాలకంటే ఎండలు మాత్రం సూపర్గా వస్తున్నాయి చెట్లు. ఇట్లా నీళ్ళు వేసి కూడా శనివారం వేసినాం, పై వచ్చే శనివారం నీళ్ళు వేస్తున్నాం. ఖాళీ దొరకట్లేదండి నాకు చేయలేకపోదామని, కానీ ఖచ్చితంగా చేయలేకపోతే మాత్రం ఇంకా మంచి వీడియో అయితే తీస్తాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అనేది కింద కామెంట్ కూడా చేయండి. ఆకు చూద్దాం మనం. ఆకు వచ్చి ఎలా ఉంది, వీటికి మందు కొట్టుకోవాలి. ఇంకా ఇదే ఆకు పురుగు ఉంటుందా, దానికి మనం మందు కొట్టుకుంటా నిమ్మ చెట్లు నీళ్ళు వేసుకుంటూ ఉండాలి. చెట్లు అయితే బాగానే అయితే ఉన్నాయి, ఎగురులకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఒక ఎండిపోయిన కొమ్మ కనిపిస్తుంది కదా, ఈ కొమ్మ మనకు తెలియదండి అంతగా పెద్దగా. ఏంటంటే అక్కడక్కడ ఒక్క కొమ్మ ఎండిపోతుంది, కానీ ఇంక మందు అడిగితే వాడు కూడా చెప్పలేదు నాకు. మనకేంటంటే ఇగుర్లు కొన్ని పోతుంటాయండి, కొన్ని కొమ్మలు అనేది. చేయనొచ్చి ఇలాగైతే ఉంది. మన వీడియో ఎట్టుంది కింద కామెంట్ చేయండి. చేనైతే ఇలా ఉంది. చాలా పెద్ద చెట్లు అయిపోయినాయి చూసారు కదా, చాలా అంటే చాలా పెద్దవి అయితే ఉన్నాయి. మన ఇక్కడ ఎరువు ఉంది కదా, ఈ ఎరువు పోయి ఇటు పక్కన చెట్లకి అయితే వేయాలి. ఆడొచ్చి మా తమ్ముడు. నేను అక్కడ ఒకటి మాట్లాడుతున్నా, రోడ్లో ఉన్నాడు ఒకడు, వాడితో మాట్లాడుతున్నా. రాగిపోతుంది ఇది అప్పుడప్పుడు. ఇదే ఎండపోక్స్ కెమెరా బడగాని కెమెరా అంతా బోజర్గా అయితే వచ్చేసింది. అంత కనిపించలేదు అసలు. కెమెరాకి ఎండ పడంగానే అసలు ఏం కనిపించలేదు, అంత బోజర్ కనిపించేసింది. మా తమ్ముడు జర్రని వెళ్తున్నాడు, ఇంటికి పోవాలి. బర్రెలు దుట్టి ఎక్కాలి కాబట్టి దానికి మా ఊడు జర్రని వెళ్ళిపోతున్నాడు ఇంటికి. ఇక్కడ మీకు కొన్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ వంకాయ చెట్లు, ఈ వంకాయ చెట్లు బతికిపోయినాయి, కానీ టమాటా చెట్లు ఉన్నాయి కదా, అవి మాత్రం బతికించలేకపోయాము, చచ్చిపోయినాయి. టమాటా చెట్లు ఎండిపోయినాయి కదా, అవి టమాటా చెట్లు. నిమ్మ చెట్లు మాత్రం సూపర్గా అయితే వచ్చినాయి, నాకన్నా హైట్ ఉన్నాయి. సరే,
మీకు సంవత్సరం పోతే కాపు కాయొచ్చు. నాకు డౌట్ అయితే ఉంది. మీకు సబ్స్క్రైబర్స్ మీకు ఏ డౌట్ వస్తుంది కింద కామెంట్ చేయండి. చైన్ వచ్చి ఇదేనండి. మనం ఇంటికైతే పోవాలి. మనకి ఇంకా పని అయితే ఉన్నది. బర్రెలు తోటి ఎక్కాలి కదా, తాగైతే పోతున్నా. ఈసారి ఖచ్చితంగా నీళ్ళు కట్టేటప్పుడు వీడియో తీస్తాను. ఈ చెట్టు మొదట్లో కొంచెం గడ్డి తవ్వుకొని ఎరువు పెట్టుకోవాలి. చైన్ మొత్తం ఒకసారి చూసుకుంటా అయితే ఇంటికైతే వెళ్ళిపోతాం. నీళ్ళు వేసి 2 రోజులు అయింది. చెమ్మ మాత్రం అట్టే ఉంది కాలం మీద. సరే, ఇక్కడ ఒక ఎరువు తోలినాం. 3 ట్రిప్పులు ఎత్తిసాను. అడొక ట్రిప్ ఎత్తిసాను. కానీ ఈసారి ఎరువు మాత్రం తాటి చెట్ల కాడికి వెళ్ళిపోయింది. అంటే నేను తోపలేదండి, బండి ఎరువు ఎత్తుకుపోయేటప్పుడు మా తమ్ముడైతే ఉన్నాడు. ఓడైనా ఒకటే సారి మీద తొలిచేసి ఇదంతా మొయ్యాలి. బొటగినికి ఎత్తుకొని ఇదంతా చెట్టుకి అయితే తిరగాలి. చాలా పని అయిపోతుంది. ఈడ వానల్లో గాలి ఎక్కువ తోలిన వాళ్ళైతే ఈ కొమ్మ అయితే ఒక బెండికి అయితే వాలింది. దానికి సపోర్ట్ కర్ర అయితే పెట్టాం. ఒక్క చెట్టు దెబ్బతింది వానల్లో, మిగతావన్నీ అయితే పర్ఫెక్ట్ కతక్కనైతే వచ్చిన చెట్లు. ఇంకా మనం ముందు పోతే ఇవన్నీ పెద్ద చెట్లు వేసిన అన్ని చెట్లు బతికిపోయినాయి. మన వీడియో నచ్చితే కింద కామెంట్ చేయండి.